ఒకడేమో హిందువుల్ని ఉగ్రవాదులంటాడు, ఒకడేమో 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులే లేకుండా చేస్తానంటాడు. हिंदुस्तान हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है कौन सा। ఒకడేమో హిందూగాళ్లు బొందుగాళ్లు అంటూ విద్వేషం వెళ్లగక్కుతాడు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోన్న మతోన్మాద పార్టీతో అంటకాగుతాడు. మనం ఈ హిందూగాళ్లు బొందుగాళ్లు ఈ దిక్కుమాలిన దరిద్రంగాల చేతుల పడి విలవిల్లాడుతున్నది ఈ దేశం. ఒకడేమో భారత్ మాతాకి జై అనను అంటాడు, ఒకడేమో వందే మాతరం పాడనంటాడు, ఒకడేమో పరాయి దేశం జిందాబాద్ అంటాడు. ఇప్పుడు మరొకడు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కోవిడ్ లాంటి రోగాలతో పోల్చి సనాతన ధర్మాన్ని నిర్మూలించవలసిందేనంటూ కూతలు కూసిండు. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும்.